శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అయితే ఒక అద్భుతమైనటువంటి వీడియోని తీసుకురావడం జరిగింది. ఈ వీడియో ఏమిటంటే విఘ్నాలను హరించే నృసింహ మంత్రము. ఈ విఘ్నాలను హరించే నృసింహ మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము 108 సార్లు చేస్తారో వారికి ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఆటంకాలు, ఎలాంటి పని చేస్తున్నా కూడా ఆటంకాలు కలగడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటివి ఏదున్నా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఏ పని చేసినప్పుడు కూడా కలిసి రాదు. అలాంటప్పుడు ఈ అద్భుతమైనటువంటి విఘ్నాలు హరించేటటువంటి నృసింహస్వామి మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ మంత్రాన్ని ప్రతినిత్యము చేసిన వారికైతే ఆ నరసింహస్వామి వెంటంటే ఉంటాడు. మనము ఏ పని చేసినా కూడా కలిసి రాకపోతే ఈ విఘ్నాలు హరించేటటువంటి నృసింహ మంత్రాన్ని అయితే జపించడం వలన మనకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. మరి ఈ మంత్రాన్ని మనము ఎదటగా ఏ విధంగా ఆచరించాలి, ఎలా ఆచరించాలి అంటే ఏమీ లేదు మిత్రమా. మనందరము కూడా ఎలాగో నిత్యము దేవారాధన చేస్తూ ఉంటాము. అదేవిధంగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా విష్ణు దేవాలయానికి కానీ లేదా నరసింహస్వామి దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ కొబ్బరికాయ, అగరబత్తిలో తీర్థ ప్రసాదము సమర్పించి స్వామి వారికి సంకల్పం చెప్పుకోండి. స్వామి నరసింహస్వామి, విష్ణుదేవ, నేను ఈ మంత్రాన్ని చేస్తున్నాను. నాకు ఈ మంత్రసిద్ధి గ్రహించి నేను చేసేటటువంటి పనులలో విఘ్నాలు తొలగిపోవాలి. నేను ఏది చేసినా కూడా నాకు కలిసి రావాలి అని చెప్పేసి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేసి మీ ఇంటి దేవాలయంలో ఒక పీట వేసి దానిపైన చిన్న నరసింహస్వామి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పెట్టి ఆ నరసింహస్వామికి పంచోపచార పూజలు చేసి స్వామికి ఇష్టమైనటువంటి పానకము, వడపప్పు, అలాగే పరమాన్నము నివేదన పెట్టి మీరు నిష్టగా ఒక 5 అగరబత్తీలు కానీ 11 అగరబత్తీలు కానీ వెలిగించి దీపాన్ని వేసి అలాగే నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మీరు ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని స్వామివారి ముందు కూర్చొని సంకల్పం చెప్పుకొని మొదటగా మీరు ఒక 5 మాలలు నేను చెప్పబోయే మంత్రాన్ని చేయండి. ఆ తర్వాత ప్రతినిత్యం కూడా ఆ నరసింహస్వామికి 2 అగరబత్తీలు పెట్టి 108 సార్లు ఈ మంత్రాన్ని ధ్యానించుకొని మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లయితే మీకు తప్పకుండా అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీకున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ విఘ్నాలను హరించేటటువంటి నరసింహస్వామి మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఓం నమో భగవతే శ్రీ మహానృసింహాయ కరాళదండవదనాయ మమ విఘ్నాన్ పచపచ స్వాహ. ఓం నమో భగవతే శ్రీ మహానృసింహాయ కరాళదండవదనాయ మమ విఘ్నాన్ పచపచ స్వాహ. మంత్రంలోనే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి శక్తి ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి, వారి ఆటంకాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీరు ఆ స్వామి వారిపై నమ్మకం ఉంచి భక్తితో, నిష్ఠతో చేసినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి మంచి ఫలితాన్ని పొందుతారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.